రిజెక్షన్ అనేది 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి మనం పాపం చేయడం వల్ల వచ్చే రిజెక్షన్. రెండవది మనము కరెక్ట్‌గా సమాజానికి విత్ ద ఫ్లో వెళ్ళకుండా దేవునికి మనం నచ్చినట్లుగా బ్రతుకుతున్నందుకు మనం ఫేస్ చేసే రిజెక్షన్ సెకండ్ టైప్. అయితే నీవు పాపాన్ని వదిలిపెట్టి ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో అప్పుడు నీకు దేవుడు విలువ ఇస్తాడు. మరి ఎవరైతే రిజెక్షన్ ఫేస్ చేస్తున్నారో, ఇఫ్ యు ఆర్ బీయింగ్ రిజెక్షన్ అనేది ఎంత పెయిన్ఫుల్ థింగ్ కదండి. ఫిజికల్గా దెబ్బలు కనపడకపోవచ్చు కానీ ఆ బాధ వర్ణనాతీతం. మరి అలాంటి వారికి నువ్వు ఇవాళ రిజెక్షన్ ఫేజ్లో ఉన్నావేమో, నిన్ను ఎవరు ప్రేమించని స్థితిలో, నీకు స్నేహితులు ఎవరు లేని స్థితిలో, అండర్ వాల్యూడ్ పొజిషన్లో నీవు ఉన్నావేమో. అయితే దేవుడు ఇవాళ మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. మనము మొదటిగా రిమెంబర్ చేసుకోవాల్సింది లేయా గురించి అండి. లేయా అనేది చాలా ఇగ్నోర్డ్ పర్సన్. తన హస్బెండ్ దృష్టిలో చాలా ఇగ్నోర్డ్. ఆమె జబ్బు కలది అని బైబిల్లో ఉంటుంది. ఆయన లేయా కంటే రాహేల్ని ఎక్కువగా ప్రేమించనని బైబిల్లో మనం ఉంటుంది. మరి తర్వాత వాక్యంలో లేయా ద్వేషింపబడుట దేవుడు చూచి ఆమె మీద కనికరపడ్డాడని బైబిల్లో ఉంటుంది. అంటే ఎప్పుడైతే లేయాని యాకోబు ఎక్కువగా ప్రేమించాడో ఇక్కడ ఏం జరుగుతుంది? లేయా ద్వేషింపబడుతుంది. అయితే మనుషులు ద్వేషించవచ్చేమో, మనుషులు సపోర్ట్ ఇవ్వకపోవచ్చేమో, మనుషులు ప్రేమించకపోవచ్చేమో, మనుషులు ఒంటరిగా వదిలివేయచ్చేమో, మనుషులు నీకు చేయవలసింది నీకు చేయక నిన్ను ఒక విలువలేని పొజిషన్లోకి నిన్ను నెట్టేయచ్చేమో. కానీ దేవుడు లేయాను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచాడండి. ఆమెకి టోటల్ 7 చిల్డ్రన్ ఉన్నారు. అదే సమయంలో రాహేల్ యొక్క గర్భము మూసివేయబడింది. ఎవరైతే నిన్ను రిజెక్షన్కి గురి చేస్తున్నారో వారి బ్లెస్సింగ్స్ని దేవుడు బ్లాక్ చేస్తున్నాడు. అండ్ నీవు రిజెక్షన్కి గురవుతున్నావు కనుక దేవుని ఫేవర్ నీ మీద ఉంది. మనుషుల ఫేవర్ కోసం నువ్వు ఆలోచించద్దు. దేవుని ఫేవర్ నీ పైన ఉంది. ఫేవర్ ఉంది కాబట్టే బ్లెస్సింగ్స్ నువ్వు చూస్తావు. నువ్వు ఇప్పటివరకు ఏ బ్లెస్సింగ్ నా జీవితంలో లేదు, నేను కరెక్ట్గానే కదా ఉంటున్నాను, కరెక్ట్గానే నేను జాబ్ చేస్తున్నాను, కరెక్ట్గానే మాట్లాడుతున్నాను, ఎక్కడ నేను అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ చెప్పట్లేదు, అబద్ధాలు చెప్పట్లేదు, నీతిగా బ్రతుకుచున్నాను, అయినా ఎందుకు ప్రభా నేను ఏం తప్పు చేశానని నువ్వు మదన పడుతున్నావు కదా. దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ రిజెక్షన్ నీ బ్లెస్సింగ్ కొరకే. నీవు బెంగపడద్దు. ఎలా అయితే నేను లేయాని ఆశీర్వదించానో నిన్ను కూడా నేను ఆశీర్వదించగల సమర్థుడిని అని దేవుడు ఇవాళ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. లేయాకు పుట్టిన పిల్లల్లో యేసుక్రీస్తు వంశావళి ఎక్కడి నుంచి అండి? లేయాకి యూదా అని ఒక కుమారుడు ఉన్నాడు. ఆ యూదా లీనియేజ్లో వచ్చిన దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. అంటే ఆయన లీనియేజ్ అని చెప్పుకునేంతగా దేవుడు లేయాను ఆశీర్వదించాడు. అంత గొప్పగా ఆమెని దీవించాడు. ఆమె రిజెక్షన్ని, ఆమె పెయిన్ని దేవుడు పట్టించుకున్నాడండి. ఆమెని చూచాడు, ఆమె పైన ఫేవరెటిజం చూపించాడు. ఎంత ఫేవరెటిజం అంటే ఆ బ్లెస్సింగ్ దట్ లాస్టెడ్ ఫర్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్. ఈవెన్ దేవుడు కూడా ఆమె వంశంలో పుట్టడానికి ఇష్టపడ్డాడు. అంతగా దేవుడు ఆమెని ఫేవరెటిజం చూపించాడు. అంతగా దేవుడు ఆమె పైన కనికరపడ్డాడు. మరి అట్లనే లేవీలు, ఆమె నుంచి వచ్చిన ఈ లేవీలు ఏంటి? దేవుని సేవకులు. మరి అహరోను సంతతి వారు యాజక సమూహము. మరి ఎవరైతే లేవీలు ఉన్నారో వీరందరూ దేవుని సేవలో సహాయం చేయవారు, దేవుని సేవించేవారు. ఎంత గొప్ప భాగ్యం కదా. దేవుని సేవించే వారికి ఎంతో గొప్ప రెస్పెక్ట్ ఉంటుంది, ఎంతో గొప్ప విలువ ఉంటుంది. దేవుడు వారి పాదములు ఎంతో సుందరములని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. మరి అట్టి స్థితి దేవుడు లేయా బిడ్డలకి ఇచ్చారు, లేవీలకు దేవుడు ఇచ్చాడు. మరి అంత గొప్ప స్థితి దేవుడు ఇచ్చినప్పుడు మనకి దేవుడు ఇవ్వలేడా? నువ్వు ఏ రిజెక్షన్ అయితే ఫేస్ చేస్తున్నావో, ఎవరి వల్ల రిజెక్షన్ ఫేస్ చేస్తున్నావో, మరి ఆ రిజెక్షన్ అంతా దేవుడు తీసివేసి నీ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ దేవుడు బ్లెస్ చేయగలడు. నీవు ఎంతలా బ్లెస్ చేయబడతావంటే నీ గురించి అనేకులు చెప్పుకునేంతగా గొప్ప పేరును ప్రఖ్యాతిని దేవుడు ఇవ్వగలడు. గొప్ప వాల్యుబుల్ పొజిషన్
పొజిషన్‌లో దేవుడు నిన్ను ఉంచగలడు. ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నువ్వు రిజెక్షన్ గుండా వెళ్తున్నావు అంటే లేయాను మాత్రం జ్ఞాపకం చేసుకో. యోసేపును జ్ఞాపకం చేసుకో. వారు ఎంతగానో దేవునికి నమ్మకంగా ఉన్నారు. వారు ఎంత దేవుడు నా దగ్గర లేరు అనుకున్నప్పటికీ దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు. మరి మీరు కూడా కృంగిపోవద్దు. ఎలాంటి పరిస్థితుల్లో కృంగుదల్లో నీవు ఉన్నా దేవుడు చెప్తున్నాడు, నీవు అలసిపోవద్దు, ఫ్రస్ట్రేట్ అయిపోవద్దు. ఇంకా ఎందుకు నేను ఇలా ఎందుకు ఉండాలి అని నీవు డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకోవద్దు. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని చూడడానికి నువ్వు శక్తిని కూడగట్టుకో, నమ్మకాన్ని కూడగట్టుకో, విశ్వాసం కలిగి ఉండు. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతున్నాడు, నిన్ను నిలవబెట్టబోతున్నాడు. గొప్ప వాల్యుబుల్ పొజిషన్లో నువ్వు ఉండబోతున్నావు. నీవు ఆశీర్వాదాన్ని చూసి గొప్ప సాక్ష్యం ఇవ్వబోతున్నావు. దేవుడు నీ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.